ఎవరు ఎన్టీఆర్ అంటూ కష్టాల్లో ఉన్నప్పుడు రాడని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అసలు ఎందుకు దూరంగా ఉన్నారు? ఎన్టీఆర్ని చంద్రబాబు కానీ బాలకృష్ణ కానీ రావద్దన్నారా? నందమూరి కుటుంబ సభ్యుడిగా ఆయన్ని అగౌరవపరిచారా? అలాంటప్పుడు 2009లో మాత్రం ఎందుకు పిలిచినట్టు అంటూ నందమూరి అభిమానులకి, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ విషయంపై క్లారిటీ లేదు. అసలు ఎన్టీఆర్ మౌనానికి కారణం ఏంటనేది ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులకి ఆన్సరే లేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుకి కానీ బాలకృష్ణకి కానీ ఇప్పుడు లోకేష్కి కానీ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఒకంత వాళ్ళ అసహనానికి గురవడం మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. నారా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం పట్ల వాళ్ళు సరిగ్గా స్పందించకపోవడం చూసి మరి అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా లోకేష్ అయితే కష్టాల్లో ఉన్నప్పుడు రానటువంటి వాళ్ళు మనకు అవసరం లేదని, మరి కష్టంతో ఉన్నప్పుడు తోడుగా నిలిచేవాడే కుటుంబ సభ్యుడు అంటూ చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ గురించేనా అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ తన సంఘీభావం తెలపలేదు సరికదా, కనీసం ఖండించను కూడా లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళందరికీ ఎన్టీఆర్ని చూస్తే కంటగింపుగా ఉంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదల కూడా ఒక కారణం కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమ అండర్ కంట్రోల్లోనే ఉండాలనుకుంటే కాదుగా. ఎన్టీఆర్ స్వశక్తిని, తన పవర్ని ఎప్పుడూ కూడా అడ్డుకోలేడు, ఆపలేరు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తాజాగా వస్తున్న ఈ విషయం మాత్రం మరోసారి సంచలనంగా మారడంతో అభిమానులు కూడా నిజంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి దూరంగా ఉంటేనే మేలు అనుకుంటున్నారు.